అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్స్గా, అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తా ఉన్నా. పార్టీ పరంగా చూసుకుంటే మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితం. అంటే అందరికీ ఇక్కడ కష్టపడలేదని కాదు, కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ముందు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాఘవరెడ్డలకు 2018లోనే ఈ పోస్ట్ రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేదు కాబట్టి తిరిగి మనకు అవకాశం వచ్చాడు. మొదటి ప్రాధాన్యత ఆయన గీయడం జరిగింది. ఈ 5 ఏళ్ళు ఆయన పడ్డ కష్టం మా అందరం, ఆయనలో మేము 10% పడ్డాం అనుకుంటాం. ఎందుకంటే 24 లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరొక్కసారి ఆయనని అభినందించాలనుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు మన ఒక డైరెక్టర్ అమరావతి గారు చెప్పారు చాలా సమస్యలు. నేను నాకు కొన్ని సమస్యలు తెలుసు, కానీ మ్యాక్సిమం వరకు తెలుసుకుంటా ఉన్నా. ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ లేకుండా ఉన్నత విలువతో ఈ కమిటీ నడవాలా. ఉన్నత విలువతో రైతు అనేవాడు నష్టపోకుండా, బాధపడకుండా 2 రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై. ఎందుకంటే కమిటీ గౌరవ అధ్యక్షుడు నేను కూడా, ఇది నాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి కమలాపురంలో బాగా జరుగుతుంది, రైతులకు అన్యాయం జరగలేదని పక్క ఊర్లు వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా మనం కమిటీ నడపాలని చెప్పేసి కమిటీ సభ్యులందరినీ మరొకసారి కోరుకుంటా ఉన్నా. రైతు బాగుంటేనే లోకం బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో సాధారణంగా ఊరికి అంటారు. ఇండస్ట్రీస్ వచ్చినా ఎన్ని పట్టించుకోవాలని, ఏ రోజైనా మళ్ళా ప్లేట్ మీద కూర్చొని, టేబుల్ మీద కూర్చొని ప్లేట్లో అన్నం తింటానంటే ఖచ్చితంగా అది రైతే. కమలాపురం నియోజకవర్గంలో 99% మంది రైతులే. ప్రతి ఒక్కరికి రైతుతో అనుబంధం ఉన్నాడు. రైతు పని చేసినా, రైతు కూలి పని చేసినా, రైతు పనికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అటువంటి నియోజకవర్గం నుంచి మనం వచ్చాము. కాబట్టి రైతులకు అన్యాయంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి కొనుగోలు సమయంలో కానీ, మిగిలిన ఏ ట్రాన్సాక్షన్స్ ట్రేడింగ్ సమయంలో కానీ ప్రతి ఒక్కరు మనం బాధ్యత తీసుకొని కలిసి డెసిషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏమన్నా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేసుకోవాలని చెప్పి ఏమన్నా కూడా చెప్పినట్టు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ ఓన్లీ రైతులనే కాకుండా యార్డ్ డెవలప్మెంట్ కూడా ఏమేమి చేయాలా, ఏ పరిస్థితుల్లో మొత్తం అందరికి ఉపయోగపడుతుందిగా రావాలన్న దాని మీద మీరు అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. దానికి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి పార్టీ తరఫున పైకి పోయి ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నా. మీ అందరి సహకారంతో కమలాపురం మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన కమలాపురం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా రాఘవరెడ్డి గారిని నిర్ణయించి, దాంతోపాటు కమిటీని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మా రాఘవరెడ్డికి చిన్న విన్నపం, ఏదో మార్కెటింగ్ కాబట్టి చైర్మన్ అయిపోయినా మనం వాళ్ళ ఏదో కూర్చున్నాం చేస్తాం అనుకోకుండా మనం రైతుల కోసం పోరాడాలి. మనకేం జరుగుతుందంటే మన రైతులందరూ కూడా వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒడ్లు 75 కేజీలు వేసుకోవాలనుకుంటే 80 కేజీలు వేస్తూ ఉంటారు. కానీ శనగలు 50 కేజీలు వేయాలనుకుంటే 52 కేజీలు వేసుకుంటాడు. అట్లా అన్ని వస్తువులు కూడా, బినుములు కానీ, శనగలు కానీ, రాగులు కానీ, వేరుశనగకాయలు కానీ, ఏంటైనా సరే నువ్వు తీసుకున్న ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎంత మనం వేయాలో అంతే వేపించాలా. అంతకన్నా ఎక్కువ వేసుకొని వ్యాపారస్తుని, రైతు అంతకన్నా ఎక్కువ వేస్తే రైతులు ఇద్దరు కేసులు పెట్టి ముందు పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అప్పుడే మనం నిజమైన మార్కెటింగ్ కమిటీ చేసుకుంటాం. ఎందుకంటే దళారులు దోపిడీ చేసేస్తున్నారు.
వాళ్ళకి రైతులు 75 కేజీలు వడ్డీ వేసుకుంటే 80 కేజీలు 82 కేజీలు వేసుకుంటున్నారు. శనిగలు 100 కేజీలు వేసుకుంటే 100 కేజీలు 102 104 వేసుకుంటూ ఉంటారు. మీ మార్కెట్ కమిటీల ద్వారా కూడా ఎక్కడైనా సరే మీరు ఎంత ఇస్తారు ఎంత పోతారు రేటు క్వశ్చన్ కాదు. తూకం అనేది కరెక్ట్ గా ఎంత వేయాలో అంతే చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మనమంతా రైతులమే, మన నియోజకవర్గంలో అందరం రైతులుగా ఉన్నాం. దాని మీదనే మన జీవనాధారం ఉంది. దాని మీద కష్టపడి పట్టించుకుంటానది ఒక్క కేజీ పైన వాళ్ళ కష్టమంతా దాంట్లో పోతాం. అట్లాంటి తరువు అని మార్కెటింగ్ యార్డ్ అమ్ముతుంటే తరువు వచ్చిందని, అలాగే ఇది బాగలేదని చేస్తున్నారు. బాగలేకుండా పని చేసి పెట్టమనాలా, తూకం ఒక అర్ధ కేజీ కూడా ఎక్కువ చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇద్దరి మీద, చైర్మన్ వైస్ చైర్మన్ మీద. అలాగే గోడౌన్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్తాను, నా కూడా మాట్లాడతాను. అమరావతి రైతుల కాడ కొన్నా, దళారుల కాడ కొన్నారంటే వ్యాపారస్తులు అధికారులందరూ కూడా కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ రైతుల కాడ కొనమంటున్నారు. రైతులు పనికి రాకుండా వేసిన వ్యాపారస్తుల కాడమే పనికిరాని సరుకుంటున్నారు. అది కూడా కొంత అరికట్టాలి. మనకు చాలా మందికి మాకు మొలక రావడం లేదు, మాకు సరిగా ఇత్తనం అవుతలేదని చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. మీ అందరికీ కూడా మేము ఉంటాం. ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎక్కువ అడిగినా రేపు వాళ్ళు ఇస్తాం. నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకుండా విడిచిపెట్టుకోతారు. తూకాల మటుకు నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నాయి కానీ ఒక కేజీ ఎక్కువ వేయడానికి, అర్ధ కేజీ కూడా ఎక్కువ వేయడానికి లేదు. అది ప్రతి కండిషన్. అన్ని పోలీస్ స్టేషన్లకు చెప్తాం. మీరు వేసేవారికి కేసు పెట్టండి, ఈ కొనుక్కునే వారికి కేసు పెట్టండి. అప్పుడు ఇది తప్ప, లేకుంటే అంతవరకు కంట్రోల్ కాదు. చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మన రాఘవరెడ్డి చాలా రోజులుగా కష్టపడతా ఉన్నాను. 2018లోనే ఆయనకు మార్కెటింగ్ యార్డ్ కమిటీ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. అయితే ఆ రోజు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు మనకి ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళ నియోజకవర్గానికి వేసుకుని అప్పుడు మనం ఎదుర్కొంటా మనం కలిసి ఉన్నాం కాబట్టి ఆ రోజు వాళ్ళకు ఇవ్వలేకపోయినా, ఇది కూడా ఇప్పుడు వచ్చినాక ఆయనకే చెప్పినాం. అప్పటి నుంచి కూడా ఆయనకే ఇవ్వడం కూడా జరిగింది. ఆయన పూర్తి కాలాన్ని ఆయన ఇంటికాడ ఏం చేసుకుంటాడో లేదు కానీ ప్రతిరోజు 10 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా ఆఫీసులో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన నడుపుకుంటారు, నియోజకవర్గానికి సంబంధించేటన్నీ కూడా. అందుకు ఆయనకు ప్రతిఫలం చాలా చిన్నదే, పెద్దదేం కాదు. అయినా మనం నామినేట్ చేసిన దాంట్లో మన ప్రాంతానికి ఉండే దాంట్లో ముఖ్యమైనది కాబట్టి మొదటి నుంచి ఆ పేరు చెప్పినాం కాబట్టి అది ఇచ్చిన ఆయన అందరూ కూడా బాగా పనిచేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.